సాధారణంగా మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒకరు మాత్రం హీరో నాగార్జున ఫోటోని దేవుడి గదిలో పెట్టుకొని పూజించుకుంటున్నారు. అమ్మకు నాగార్జున సార్ అంటే ఎంత ఇష్టమో చూడండి. నా శివుడు ఎంత ఇష్టమో మా అన్నయ్య అంటే అంత ఇష్టం. మా పూజ గదులనే మా అన్నయ్య ఫోటో పెట్టుకున్నా. అంటే నాకు మా అన్నయ్య దేవునితో సమానం. మీది ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. నా జీవితం ఒక పూల బాటగా మారింది ఆ సినిమా చూసినాక. శివ సినిమా కాడ నుంచి నాగార్జున హీరో అంటే చాలా ఇష్టం. పోస్ట్ చూసుకుంటే దాంట్లో మీరు మెన్షన్ చేశారు కూడా, ఏదేంటంటే నాగార్జున గారి వరకు ఈ వీడియో రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. మన అభిమానం అందరికి నచ్చదు కదా. మీ యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు అది నాగార్జున సార్ వరకు షేర్ అవ్వడానికి? నేను అన్నయ్య కోసం అన్న బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక ఆశ నాది. మీకు నచ్చని వాళ్ళు బ్యాడ్గా మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? మీరు పోయి అందులో ఏం చేస్తారు, ఊడుస్తారా, చిప్పలు కడుగుతారా, వాళ్ళకి అండి పెడతారా? నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. సాధారణంగా మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. కొంతమందికి మూవీస్లలో చేయాలని, కొంతమందికి టీవీ షోస్లలో పార్టిసిపేట్ చేయాలని, మరికొంతమందికి డాన్స్ షోస్లలో చేయాలని ఉంటుంది. అదేవిధంగా వాటిని ఆ విధంగా మనం పర్ఫామ్ చేయాలి అని అంటే మనలో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకరు మాత్రం హీరో నాగార్జున ఫోటోని దేవుడి గదిలో పెట్టుకొని పూజించుకుంటున్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి నాగార్జున గారి యాక్టింగ్ అంటే, తను యాక్ట్ చేసే విధానం కానీ అతన్ని చూసి తన పైన ఇష్టాన్ని పెంచుకున్నారు ఆవిడ. ఇప్పుడు ఏంటంటే తాజాగా ఆ వీడియో ఏదైతే ఉందో తను పూజ చేస్తుంది, అది ప్రతి ఒక్కరికి చేరాలి, అదే విధంగా ప్రతి ఒక్కరితో పాటు నాగార్జున గారి దాకా కూడా వెళ్ళాలి అని చెప్పేసి తను మెన్షన్ చేయడం అయితే జరిగింది. అసలు నాగార్జున గారి పైన తనకున్న అభిమానం ఏ విధమైనటువంటిది, ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి అన్నవి కూడా మనం తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. సాధారణంగా మేము చూస్తూ ఉంటాం సోషల్ మీడియా అనేది జనరల్ గా. సో మీది ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఏంటి అని అంటే, మీరు నాగార్జున గారిని పూజ గదిలో ఆయన ఫోటో పెట్టుకొని పూజించడం. అసలు ఆయనని పూజించాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? అంటే నాకు శివ సినిమా కాడ నుంచి నాగార్జున హీరో అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచే అన్నయ్య అని అనుకుంటా, అన్నయ్య అంటే చాలా ఇష్టం. అప్పుడు ఊహ తెలిసిన కాడ నుంచి ఆ ఒక్క సినిమా చూసే నేను కష్టాలలో ఉన్న, బాధలున్న ఆ అన్నయ్య సినిమా ప్రతి ఒక్కటి చూసేది. ఆయన నవ్వు, చిరునవ్వు, ఆ సినిమాలో మన్మధుడు కదా, అంటే మన్మధుడు కాబట్టి, అంటే ఇప్పుడు ఈ ఏజ్ అయినా కూడా వాళ్ళ అబ్బాయి కంటే అతను యంగుగా ఉంటాడు. 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా యంగుగా 30 ఏళ్ళ అబ్బాయి లాగానే కనబడతాడు. అన్నయ్య సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి నా జీవితాన్ని మార్చుకున్నా, నా మనసులో ఉన్న బాధలన్నీ మర్చిపోయేది. అంటే మీరు సాధారణంగా మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను అప్పుడు నా వయసు అప్పుడు పనులకు పోయేదాన్ని. అమ్మ నాన్న మీద కష్టపడ్డా, చాలా బాధలు ఉండే అప్పుడు. అలా నేను పనులకు పోకుండా నేను సినిమాలు చూసేది. ఆ సినిమాలు చూసి నా బాధలన్నీ మర్చిపోయేది. అందుకు ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు ఊహ తెలిసినప్పటి నుంచి శివ సినిమా అప్పటి నుంచి అని. దాంట్లో నాగార్జున గారు నటించిన సినిమాలలో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? నువ్వు వస్తావా అని శివ సినిమా. ఈ రెండు నాకు చాలా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం నువ్వు వస్తావని? అంటే మీరు చెప్పడంలో కూడా ఒక ఎక్స్ప్రెషన్ తో చెప్తున్నారు కదా, ఎందుకు అంత ఇష్టం అని? అది నా జీవితం ఒక పూల బాటగా మారింది ఆ సినిమా చూసినాక. నువ్వు వస్తావన్న సినిమా చూసినాక. అంటే మీరు ఆ సినిమా గురించి చెప్పాలి అంటేనే ఎమోషనల్ అవుతున్నారు. దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో మాకు చెప్పగలుగుతారా? ఎందుకు లేదు కానీ ఆ సినిమా చూసే నేను చాలా జీవితాన్ని మంచి మలుపు దింపుకున్నా. అంటే మంచి మార్గంలో ఉన్నా. అంటే ఇప్పుడు మీరు అప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి మీరు ఆయనను ఆరాధిస్తున్నారు, అతన్ని పూజిస్తున్నారు అన్నారు. ఈ మధ్య కాలంలో ఎందుకు మరి వీడియో వైరల్ అయ్యింది? అప్పుడు మా వయసు అప్పుడు టీవీలు, సెల్లులు ఇవన్నీ లేవు కదా. ఏదున్నా మనసుల్ని సమాధి చేసుకునేది. ఇప్పుడు అన్ని టీవీలు ఉన్నాయి, సెల్లులు ఉన్నాయి, యాప్లు ఉన్నాయి. మన మనసులో సంతోషాలు కూడా మనం బయట పెట్టుకుంటే తప్పే ఉన్నది. దీని వలన నష్టపోయేది ఏం లేదు కదా. మన చిన్న ఆశ అని దాని వలన నా మనసులో ఉన్న అభిమానం, ప్రేమ
బయట బయట సో అంటే ఇప్పుడు ఆ పోస్ట్ చూసుకుంటే దాంట్లో మీరు మెన్షన్ చేశారు కూడా ఏదేంటంటే నాగార్జున గారి వరకు ఈ వీడియో షేర్ అయ్యేంత వరకు రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి, ఒకవేళ నా వీడియో నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే పైకి స్వైప్ చేస్తే సరిపోతుంది అని. అంటే షేర్ అంటే అక్కడికి రీచ్ అవ్వాలి అనుకోవడం అది వేరు, అంటే నచ్చకపోతే స్వైప్ చేయండి అని ఒక కన్క్లూజన్ ఇచ్చారు. ఎందుకని అంటే అందరికి నచ్చలేము కదరా, మన అభిమానం అందరికి నచ్చదు కదా, మనం కూడా అందరికి నచ్చం కదా, మనకు అనుకున్నాక అందరూ ఉండరు కదా. అందుకోసం నచ్చని వాళ్ళు ఉంటే పైకి అనండి, నచ్చిన వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే అన్నయ్య రాగా షేర్ చేయండి, నాగార్జున సార్ రాగా షేర్ చేయండి. సో అంటే ఇప్పుడు షేర్ చేయాలంటే ఒక పర్పస్ ఉండాలి, అంటే ఏదైనా ఒక అవకాశం కోసమా లేకపోతే ఏదైనా అవసరం ఉండా అది ఒకరి దాకా షేర్ చేయాలని చెప్పేసి మనం కోరుకుంటాం. సో ఇప్పుడు మీ యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు అది నాగార్జున సార్ వరకు షేర్ అవ్వడానికి? అంటే ఇప్పుడు 9 బిగ్ బాస్కు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా. 4గో బిగ్ బాస్ కాడ నుంచి ఆ ప్రోగ్రాం చూస్తున్నా. అందుకోసము కంపల్సరీ నేను అన్నయ్య కోసం అన్న బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక ఆశ నాది. అందుకోసమే ప్రయత్నిస్తున్నా, ఆ వీడియోలు పెడుతున్నా. అంటే మనం అట్టప్పుడు చెప్తే బయటికి వెళ్ళాయి కదా వీడియోలు, ఇది ఒక దీని ద్వారానన్నా నాకు ఒక అభిమాని ఉన్నది అని మా అన్నయ్య నన్ను గుర్తించాలని దానివల్లనే ఈ వీడియోలు పెడుతున్నా. కానీ ఏదో నాకు గొప్ప కోసం కాదు, డబ్బు కోసం కాదు, పేరు పెద్దగా రావాలని కాదు, నా మనసులో ఉన్న అభిమానం అన్నయ్య రాక చేరాలని. అంటే ఇప్పుడు సాధారణంగా మీరు బిగ్ బాస్ 4 నుంచి చూస్తున్నానని అంటున్నారు, అంటే బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ ఉంటారు. ఒక కామన్ పర్సన్ అయిన మీరు అంటే కొన్ని మూవీస్ చూసి ఆరాధించినటువంటి ఒక హీరో ఆయన షోలో మీరు వెళ్ళగలని అనుకుంటున్నారా? అంటే నేను టిక్ టాక్ నుంచి కొంతమందికి ఒక తల్లిగా గుర్తింపు వచ్చిన, అందరూ అమ్మ రేణుకమ్మ అంటారు. అమ్మగానే ఉన్నా ఇప్పటి వరకు. ఇన్స్టాలో కూడా 70,000 చిల్లర ఉన్నది నా ఫాలోవర్స్. ఒక తల్లిగా నేను పోవాలనుకుంటున్నా, ఒక తల్లిగా. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీరు లాస్ట్ సీజన్ కూడా చూసే ఉంటారు, అందులో పల్లవి ప్రశాంత్ యాజ్ ఎ కామన్ పర్సన్ ఒక రైతు బిడ్డను అని చెప్పి తను కూడా ఇలానే వీడియోస్ చేసి వైరల్ అయిన తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళడం జరిగింది. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అదేంటి డిఫికల్టీస్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా మీరు ఎదుర్కోగలుగుతారా? అంటే సాధ్యమైనంత వరకు ఎదుర్కొంటా. ఎందుకంటే నేను ఒక్క వారం ఉన్న చాలు నా జన్మ ధన్యమైద్దని కోరుకుంటున్నా. అంటే బిగ్ బాస్ అంటే అంత ఇష్టం, అన్నయ్య అంటే అంత ఇష్టం. అంటే మీ కేవలం మీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ షో ద్వారానైనా నేను నాగార్జున గారిని కలవచ్చు, ఒక వారం రోజులు అందరితో పాటు అందరితో కలిసి ఉండొచ్చు అనుకుంటున్నారు. అది సో అంటే ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు దాదాపుగా 15 నుంచి 18 మంది వరకు ఉంటారు, ఒక్కొక్క వీక్ ఒకరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సో అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ మెంటాలిటీస్, అంటే మీరు ఒక రకంగా ఉంటారు, ఇప్పుడు నేనైనా కూడా నేను ఒక రకంగా ఉంటాను. సో ఇద్దరి మెంటాలిటీస్ అయితే మ్యాచ్ అవ్వవు. అలాంటి ఒక 15-18 డిఫరెంట్ మెంటాలిటీస్ తోటి ఒక కామన్ గా మన ఇంట్లో, ఎందుకంటే ప్రతి చిన్నదానికి మన కామన్ పర్సన్స్ అయితే ఎమోషనల్ అయిపోతాం, మన కంట్రోల్ ఉండదు. సో అలాంటి వారితో మీరు నెగ్గగలని అనుకుంటున్నారా? నెగ్గుతా, ఎందుకంటే అమ్మను కదా, ఏ ఒక్కరు చిన్న మాట అన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా ఒక తల్లిగా ఉండాలనుకుంటున్నా హౌస్లో. ఒకవేళ పోతే ఇక మనం అన్నీ అనుకుంటాం కావు, కానీ ప్రయత్నిస్తున్నా. ఓకే, వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పుడు దాదాపుగా చాలా మంది వెళ్ళాలి అని అనుకుంటారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? అంటే కొంతమంది అంటారు కదా ముందే ప్లాన్ చేసుకొని వచ్చారు అలా అని చెప్పేసి అని అంటారు కదా. సో అలాంటి ప్లానింగ్స్ మీకు ఏమైనా ఉన్నాయి ఇన్ కేస్ మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే? అవేం లేవురా ప్లాను. ఒక తల్లిగా ఉండిపోవాలి ఉన్న రోజులట్లా, అమ్మగా గుర్తుండాలని, అంతే. అంతే తప్ప మీరు అంటే మీరు ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని అవ్వాలి, లేకపోతే నేను నా ఇన్స్టాలో ఉన్న ఫాలోవర్స్ ని బట్టి నేను వెళ్తే బిగ్ బాస్ లో సర్వైవ్ అవుతా అని, అంటే చాలా వరకు ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నాకు బయట ఫ్యాన్స్ ఉన్నారు, నాకు హెల్ప్ చేస్తారు, నన్ను ప్రమోట్ చేస్తారు, నాకు ఓట్ చేస్తారు అన్న ఒక థాట్ లో కూడా ఉంటారు. ఆ విధమైనటువంటి థాట్ ఏమైనా ఉందా? అదేం లేదు మమ్మీ, నేను ఒక్కటే, నాకు ఒక గుర్తింపు ఉంది, ఒక అమ్మగా అందులో ఉండి రావాలని, అంతే. ఒకవేళ ఇప్పుడు సడన్ గా నాగార్జున గారు మీకు ఫోన్ చేస్తే మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటది? చాలా, ఇక నేను ఏం మాట్లాడాలనో నాకే అర్థం కాదు, సంతోషపడతా, చాలా చాలా సంతోషపడతా.
దీనికోసమే కదా నేను ఇంత కష్టపడ్డది అనేది సంతోషంగా ఉంటా. సో అంటే మీరు అనుకున్నట్టే బిగ్ బాస్ 9 కి మీరు వెళ్తారు అనుకుందాం, అనుకున్నా. అంటే హోప్ ఫర్ ద బెస్ట్. సో మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు అని మీకు బిగ్ బాస్ టీం నుంచి కాల్ వచ్చి నాగార్జున గారే మీకు స్వయంగా కాల్ చేసి అమ్మ మీరు నా దగ్గరికి రండి నన్ను కలవండి అని చెప్పేసి చెప్తే మీరు వెళ్తారా ఇమీడియట్ గా? కంపల్సరీ వెళ్తా, ఒక్క సెకండ్ ఆగకుండా పరిగెత్తుతా మా ఆయనని తీసుకొని. అంటే మీకు అంత అభిమానం అంటారు? అంత అభిమానం, చాలా చాలా అభిమానం. ఎందుకంటే ఆయన సినిమాల వలన నా జీవితమే మార్చుకున్నా. ఈరోజు మీడియా ముందు మాట్లాడుతున్నానంటే ఆ సినిమాల వల్లనే, అన్నయ్య వల్లనే. అంటే కేవలం ఆయన సినిమాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని సినిమాస్ వల్ల ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు. కానీ మీరు ఎందుకు చెప్తున్న ప్రతిసారి సినిమా చూసి నేను నా జీవితం మంచిగా నడుస్తుంది అని అంటున్నారు, కానీ ఎందుకు దాని వెనుక మీరు ఎమోషన్ అవుతున్నారు? అంటే ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు ఉండే, ఎన్నో కష్టాలు ఉండే. ఆ కష్టాలను అన్ని పక్కకు పెట్టేసేది, ఆ సంతోషాన్ని మాత్రమే స్వీకరించేది. అంటే సినిమా చూసినంతసేపు మీకున్న బాధలైనా కానీ ఇలా నవ్వుతూ ఉండాలి. మన జీవితం అంటే కష్టాలతోనే మొదలైతుంది. అవన్నీ భరించుకుంటా మనం ముందుకెళ్ళాలి, నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో. సో అమ్మ మీరు ఇప్పుడు ఇందాక అన్నారు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో 70 నుంచి 80 వేల మంది ఉన్నారు అని చెప్పి. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? దాదాపు 15 నెలలు అవుతుంది. 15 నెలలు. 15 నెలలలో 70 నుంచి 80 వేలు అని అంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అప్పుడు టిక్ టాక్ అప్పుడు 15 లక్షలు రాక ఫాలోవర్స్లు ఉండే అప్పుడు. అంటే టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూ ఇవే కొటేషన్లు అమ్మ ఫ్యామిలీ గురించి, అంటే మంచిగా ఉండాలి, ఫ్యామిలీస్ గానీ కుటుంబాలకి కుటుంబ బాంధవ్యాల గురించి అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చాలా వరకు ఏ వీడియో చేసినా కొంతమంది ఇందాక మీరు అన్నట్టు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అలా మీకు నచ్చని వాళ్ళు బ్యాడ్ గా మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే మెసేజెస్? ఇప్పుడు ఈ 9 బిగ్ బాస్ కు వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేసినో అప్పటి నుంచే నాకు నెగటివిటీ అంటే ఏ విధమైనటువంటి నెగటివ్ అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు? మీరు పోయి అందులో ఏం చేస్తారు, ఊడుస్తారా, చిప్పలు కడుగుతారా, వాళ్ళకి అండి పెడతారా, అట్లా అని పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నేను పట్టించుకుంటలేను, ఎందుకంటే మా అన్న కోసం ఏ చెడు కామెంట్నైనా నేను ఓర్చుకుంటా. ఎందుకంటే అలాంటి వ్యక్తిని పొందాలన్నా కూడా చాలా అదృష్టం. అంటే ఒక్కసారి కలిస్తే దేవుడి దర్శనం స్వయంగా జరిగినట్టు అలా ఫీల్ అవుతాను అని అంటున్నారు. సో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఎంతమంది నెగటివ్ కామెంట్స్ పెట్టినా సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా మీకు ఎవరు సపోర్టివ్ గా ఉన్నారు మీ లైఫ్? చాలా మంది ఉన్నారు. మీ ఫ్యామిలీలో అయినా కానీ నా కుటుంబంలో అందరూ సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగిన, మధ్యలో యాక్సిడెంట్ అయి కోమాలకి వెళ్ళిపోయినా, ఈ తల కుట్లు కడిగి జబ్బిరిగి కోమాలకి వెళ్ళిపోయి బతికిన కాబట్టి దీనికి మా వాళ్ళు సపోర్ట్ ఇస్తుండే. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటుండ్రు. అంటే యాక్సిడెంట్ మీకు ఎందుకు? అమ్మ వాళ్ళ ఇంటికి పోయిరాగా టాటా సుమో కుదితే ఆటో బోర్ల పడి. ఇది మీ మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయినాక పిల్లలు అయినాక 15 సంవత్సరాలు. నిజంగా మీకు ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఒక కొడుకు ఒక బిడ్డ. అంటే వాళ్ళు ఏమన్నారా మీరు ఇట్లా? నేను బాగుండాలనే కోరుకుంటారు. అంటే నేను గలీజ్ వీడియోలు చేయగలరా, ఓ ఫ్యామిలీ గురించి కొటేషన్లు మాట్లాడతా. బాగుండాలి ఫ్యామిలీ, ఉన్న రోజులు ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు. చిన్న చిన్న సంతోషాలను కూడా పోగొట్టుకోవద్దు, కష్టాలు వస్తాయి పోతాయి, అనుభవించాలి. మన జీవితం మనది, ఎవరి కోసం బతకద్దు, మన కోసం మనం బతకాలి అని ఇలాంటి మాటలు చెప్తూ ఇక అందరికీ అమ్మనైపోయినా. అంటే సాధారణంగా మనం ఏదైతే మాట్లాడతామో అది మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మాట్లాడతారు అని కొంతమంది అంటూ ఉంటారు. సో అంటే మీ లైఫ్లో మీరు ఆ విధంగా అంటే ఇప్పుడు కొటేషన్స్ పెడుతున్నాను ఫ్యామిలీస్ గురించి అని, అలా మీరు ఏదైనా అనుభవించింది ఏమైనా ఉందా ఫ్యామిలీస్? అంటే అమ్మ వాళ్ళ దగ్గర అనుభవించిన, అమ్మ నాన్న కొంచెం డ్రింక్ చేసి అమ్మను బాధ పెట్టేవాడు. అప్పుడు మేము అమ్మ నాన్న విన కష్టపడ్డా కాబట్టి ఆ విధంగా చేయొద్దు అని, అంటే ఆ కష్టాలు చూసారు కాబట్టి ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అని చెప్పి కొటేషన్స్ పెడుతున్నారు. ఒకవేళ కష్టాలు వచ్చినా మనం తట్టుకొని ముందుకెళ్ళాలి అని. అది అంటే ఇప్పుడు కొంచెం కష్టం మీరు అన్నట్టుగా నిజంగానే కష్టం కొంచెం రావంగానే కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది హత్యలు కూడా చేస్తున్నారు. సో అంటే అలాంటి వాటికి దూరంగా ఉండే బంధాల గురించి, బంధాల యొక్క విలువల గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు సడన్ గా మీకు అంటే లైక్ ఏదైతే మీరు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళారు,
టైటిల్ కూడా విన్ అయ్యారు అనుకుందాం. వద్దు అంత పెద్ద నాకు వద్దులే, అంటే మీరు నమ్మలేరా? అంటే మీరు నాకు అంత వద్దు, ability అంత పెద్దది వద్దు నన్ను. అంటే అంటే ఓ జస్ట్ వారం 2 వారాలు ఉన్నా అనుకో గట్ల ఒక మాట్లాడండి 2 వారాలు ఉంటే సరిపోతుంది అంటారు. సరిపోతుంది. అంటే జస్ట్ కేవలం ఒక 10 నిమిషాలు మీరు కలిసి ఆ వీకెండ్ లో వచ్చే నాగార్జున గారిని చూసి ఆయనతో మాట్లాడి వాళ్ళందరికీ ఆ తల్లిలాగా ఉండి వండి పెట్టాలి, ఇది మాత్రమే మీరు కోరుకునేది. డబ్బు కోసం, పేరు కోసం, రేపు ఏదన్నా సినిమాలలో అవకాశాలు రావాలని కాదు. అంటే ఇప్పుడు సాధారణంగా చాలా వరకు మనం ఇన్ఫ్లుయెన్స్ ని చూస్తూ ఉంటాం, ఇలా నాకు వీళ్ళంటే వీళ్ళ పైన అభిమానం ఎక్కువ, వీళ్ళు నాకు చాలా ఇష్టము అని చెప్పి అక్కడ వాళ్ళని వెళ్ళి దాని తర్వాత వైరల్ అయిన తర్వాత ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ విధమైనటువంటి ఆలోచన మీకేమైనా? లేదు లేదు. లేదు. సో అంటే ఇప్పుడు ఈ కెమెరాస్ ముందు మీరు ఏదైనా నాగార్జున గారికి కన్వే చేయాలనుకుంటే మీరు ఏం కన్వే చేస్తారు? నాకు అన్నయ్యను చూడడమే నాకు పెద్ద శివుడు ఇచ్చిన గొప్ప వరం. ఇక నేను నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరు కూడా ఒక సినిమాలో బ్రహ్మానందంగా రిక్వెస్ట్ చేసుకుంటారు, నాగార్జున గారు నన్ను ప్రమోట్ చేయండి, అలా నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు. సో మీరు కూడా అలా ఏమైనా రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? అదేం లేదు, నేను ఇట్లా ఇక మీతో ఎలా మాట్లాడినా అలాగనే ధైర్యంతో ఇక కొంచెం సంతోషంలో ఆనంద పష్పాలతోని మీరంటే అభిమానం అన్నయ్య. ఈ సినిమా కాడ నుంచి మీ సినిమాలు చూసి నా జీవితాన్ని మార్చుకున్నా, నేను ఈరోజు ఇలా ఉన్నా అంటే మీ సినిమాల వల్లనే అని చెప్పగలుగుతా, సంతోషపడతా. మీరు అనుకునేది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని అని అనుకుంటామమ్మా. చాలా థ్యాంక్స్ వచ్చి మీ మాట షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, నాగార్జున గారి పైన ఉన్న అభిమానం ఇప్పటిది కాదు, చిన్నప్పటి నుంచి తను శివ సినిమా చేసినప్పటి నుంచి తన పైన నాకు ఎంతో అభిమానం ఉంది. అంటే నా అభిమానాన్ని తనకి డైరెక్ట్గా తెలియజేయడానికి మాత్రమే నేను రీల్స్ పెడుతున్నాను. అదేవిధంగా ఒక 2-3 వీక్స్ బిగ్ బాస్లో సర్వైవ్ అయితే దాని తర్వాత నేను నాగార్జున గారిని అక్కడ ఉన్నన్ని రోజులు చూడొచ్చు, కలవచ్చు, నా అభిమానాన్ని కూడా తెలియజేయొచ్చు అని చెప్పేసి మాత్రమే నేను ఈ వీడియోస్ పెడుతున్నానని రేణుకమ్మ గారు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.